నమస్తే, నేను మీ అవార్డు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ స్వాగతం. మనం ప్రస్తుతం మంగళగిరిలోని విటీజేఎం అండ్ ఐబిటిఆర్ డిగ్రీ కళాశాల కళావేదికలో ఉన్నాం. ఇక్కడ మంగళగిరి రోటరీ క్లబ్ వారు ప్రతిష్టాత్మకమైన సర్వీస్ ప్రాజెక్టు మంగళకరం 2025 చేపట్టారు. ఇది మూడో రోజు. గత 2 రోజుల్లో తొలి రోజు 32 మంది దివ్యాంగ లబ్ధిదారులకు, అలాగే రెండో రోజు 38 మంది దివ్యాంగ లబ్ధిదారులకు కృత్రిమ చేతులు అందించడం జరిగింది. ఈ రోజు మూడో రోజు గురువారం ఈ క్యాంపు కొనసాగుతోంది. ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంగళకరం 2025 ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జమ్ MK1 హ్యాండ్స్ అనేది ఎంతో గొప్ప స్కీమ్ గా భావిస్తున్నారు. ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది దివ్యాంగ లబ్ధిదారులు ముందుగా నమోదు చేసుకొని రిజిస్ట్రేషన్ అయిన వారు ఇచ్చేస్తున్నారు. వారికి మంగళగిరి రోటరీ క్లబ్ అనుసంధానమైన రోటాక్ క్లబ్ బీజే డిగ్రీ కళాశాల, అలాగే ఆత్మకూరు నిర్మలా ఫార్మసీ కాలేజీ రోటాక్ట్ సభ్యులు సర్వీస్ అందిస్తున్నారు. వాలంటీర్లుగా దివ్యాంగ లబ్ధిదారులకు వారు వచ్చిన మొదలు వారు తిరిగి వెళ్లే వరకు కూడా అన్ని కూడా వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రగడ రాజశేఖర్ ఆధ్వర్యంలో కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా, చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇస్తున్నారు. అలాగే ఇంకా రొటేరియన్లు, ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్లు అందరూ కూడా ఈ సర్వీస్ ప్రాజెక్ట్ లో ఎంతో మమేకమయ్యారు. పాస్ట్ ప్రెసిడెంట్స్ గాజుల శ్రీనివాసరావు, అందే రేవంత్, ఇంకా అనేక మంది రొటేరియన్లు తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రారంభ కార్యక్రమానికి రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ ఇచ్చేసి ప్రారంభించారు. ఈ రోజు మూడో రోజు. ఈ పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ రవిప్రకాష్ రెడ్డి గారు ఇచ్చేశారు. వీరికి మంగళగిరి చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇస్తున్నారు. పాస్ట్ ప్రెసిడెంట్ అందే రేవంత్, అలాగే మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ప్రగడ రాజశేఖర్ గారు, అందరూ కూడా రోటరీ చేపట్టిన మంగళకరం 2025 ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి వివరాలు వెల్లడిస్తున్నారు. మీరు చూస్తున్నారు. 40,000 దాకా అవుతుంది సార్. రోజుకి 30 ఇవ్వగలుగుతారు సార్ రోజుకి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఓవర్ టైం చేస్తున్నారు. ఎర్లీ 7:30కే వస్తున్నారు, నైట్ 7:30, 8, 9 కూడా అవుతా ఉంది. రోజుకి ఇప్పుడు 40-45 దాకా ఇస్తాం. రేపటితో అయిపోతుంది. బెనిఫిషరీస్ కి ఇట్లాంటివి మొత్తం 3 ఇస్తారు. అంటే ఇదేమో కాస్మెటిక్ హ్యాండ్. ఇదేంటి వాళ్ళ పెళ్లిళ్ళకి వెళ్ళేటప్పుడు కానీ ఏదన్నా వాళ్ళకి ఆ స్టిగ్మా ఉండేందుకు ఇట్లాంటిది ఇస్తారు. జస్ట్ పెట్టుకుంటారు. పని చేసేటప్పుడు ఇది తీసేస్తారు. ఇది తీసేసి ఫంక్షనల్ హ్యాండ్ ఇవ్వమ్మా, ఫంక్షనల్ హ్యాండ్ ఇస్తారు అన్నమాట. ఫంక్షనల్ హ్యాండ్ పెట్టుకుని వాళ్ళు అన్ని పనులు చేసుకోవచ్చు, దాదాపుగా ప్రతి పని చేసుకోవచ్చు. ఈ వెల్డింగ్ చేసే వాళ్ళు వెల్డింగ్ పనులు చేసుకోవచ్చు, కుకింగ్, అలానే డ్రైవింగ్ అన్ని. ఇది ఫంక్షనల్ హ్యాండ్ అన్నమాట. వాళ్ళు జస్ట్ ఇలా రిమూవ్ చేసి వాళ్ళు బాగా ఉంది సార్. LN4 ఏంటంటే జస్ట్ ఇక్కడ లెఫ్ట్ ఓవర్ స్టంప్ కనీసం 4 అంగుళాలు ఉంటేనే అది కుదురుతుంది. అదే అందరికీ సేమ్ అదే పెట్టేస్తారు. కానీ ఇదేంటంటే కస్టమైజేషన్ అన్నమాట. ఈవెన్ ఎబో ఎల్బో అయినా కుదురుతుంది, అసలు భుజమే లేకపోయినా కానీ కుదురుతుంది అన్నమాట. వీళ్ళు ఆ విధంగా కస్టమైజ్ చేస్తారు. జర్మనీ సార్, హీఈస్ ఫ్రమ్ జర్మనీ, హీఈస్ ఫ్రమ్ ఘనా, టాంజానియా, అట్లా రకరకాల న్యూజిలాండ్ నుంచి ఒకళ్ళు వచ్చారు. ఇట్లా వాళ్ళ టీమ్ అన్నమాట. దీంట్లో ఈ ప్రాస్థెటిక్స్ లో వాళ్ళు ఎక్స్పర్ట్స్. వరల్డ్ వైడ్ ఈ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. ది హ్యాండ్ ప్రాజెక్ట్ అని కనబడుతుంది కదా సార్ అక్కడ. ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి ఈ సపోర్ట్ ఇస్తున్నారు సార్. ఇన్ కైండ్ ఇవన్నీ కూడా హ్యాండ్స్ వాళ్ళే ఇచ్చారు. ఇది ఒక్కొక్కటి సుమారుగా $250 నుంచి $400 అవుతుంది.
అవి కాకుండా వీళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇక్కడ వచ్చి వీళ్ళు దాదాపుగా 8 రోజులు కూడా ఇక్కడ హాయ్లాండ్ లో స్టే అన్నమాట. ప్లస్ మన బెనిఫిషియరీస్, వాళ్ళతో వచ్చిన అటెండెంట్స్, ఈ టీము వీళ్ళందరికీ ఎవ్రీడే ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రీ, టోటల్ అబ్సల్యూట్లీ. గారికి ఏంటంటే ఆయన విజయ్ డిగ్రీ కాలేజ్ ఒకటి, జూనియర్ కాలేజ్ అవుతుంది, అక్కడ 2 రోటరాక్ట్ క్లబ్స్ పెట్టారు. ఆ రోటరాక్టర్స్ మనకి ఇక్కడ వీళ్ళు సపోర్ట్ ఇస్తా ఉన్నారు. డే 1 నుంచి కూడా వాళ్ళు వీళ్ళకి బాగా హెల్ప్ఫుల్ గా ఉంటున్నారు. బాగా ఫిజియోథెరపిస్ట్ చేసామండి, చేసాము. ఇప్పుడు ఫిజియోథెరపీ స్టేషన్ అంటే LN4 లో యూటిలైజ్ చేస్తాం వాళ్ళని. జెమ్ MK1 లో ఏంటంటే ఈ మేకింగ్ అంతా కూడా వీళ్ళే చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే ఈ ఆర్గనైజేషనల్ సపోర్ట్ మాత్రమే ఇస్తాం. అప్పుడు ఫిజియోథెరపిస్ట్ ఏంటంటే అప్పుడు ఒక్క రోజులో 500 చేయాలి కదా, అందుకని వాళ్ళు ఫిట్మెంట్ సపోర్ట్ తీసుకుంటారు. అది దాని కోర్సే అది ఆర్థోపెడిస్ట్ అండ్ ప్రోస్థెటిస్ట్, P&O అంటారు. ప్రోస్థెటిస్ట్ అండ్ ఆర్థోపెడిస్ట్, P&O, ఆర్థోటిస్ట్. So can you please explain what you have studied and what's your experience in this activity of excellent service for India. Actually, they most deserve this type of national attention. They came from you're from which country? He's asked. Okay, I'm from Tanzania. Tanzania. Yeah, I studied cosmetic and orthotics, so I'm a degree holder in prosthetics and orthotics. I completed my degree in 2017, so it's almost like 8 years in the prosthetics. 8 years. Yeah. So with the hand projects, I have 4 years of experience. Since then you have been volunteering? Which one? Since 2017? Yeah, 2017. 2017. You're volunteering or you're working for the hand project? I volunteer in different areas in different technology. We do also the lower limb prosthesis for the legs for those who have been amputated. Oh, you are also providing lower limb. Yeah, we also do the spinal process, the supportive. We make the supportive devices for the deformities of the spine. Yeah. For the hand project, you're associated as a volunteer. Volunteer. Yeah, good. Great. In addition to this, you have your own profession of giving the service of orthopedics and prosthetics. Actually, I'm not employed by the government, so I'm working in a private hospital. Yeah, one of the I think they are Indians. Yeah, so I'm working with the Indians there. They have their own hospital there in Tanzania, so I'm working as a professional there. And we also do charitable. We provide the legs, prosthetic legs, and it's free of charge. Low confidence. Yeah. Yes. Going out there with self-confidence, Confidence, self-reliant. yeah, you know, these people who have lost their limbs, especially the hands, the stigma in the society is so high. Yeah. So once they get the limb, yeah, it's like it raised their self. You know, put a shirt and then, Yeah. but now the shirts fits well. That's the first confidence. Oh, now they are not feeling shy to Yeah. go to the public. Yes. They can attend any functions and any. Yeah, even if you ask about their history, they will tell you that people they discriminate us when we lose the limb, even the family members. But now at least I can sit, I can greet, even with this just a protective, but I can greet someone. Yeah. I can eat something. I can. సార్ మనం అవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆ వర్క్ వీడియోస్ కూడా కలెక్ట్ చేస్తున్నాం సార్. మా రొటేరియన్స్ Before what they feeling, what they are feeling before this rank, what they feeling, what they changing, that mindset also reflects in the videos. So I am Ravi, director, welfare of development senior citizen transit from government of Andhra Pradesh. And he's the looking top after- officer in the state of Andhra Pradesh. we are looking after all the districts. We are providing aids and appliances for the disabled wheelchairs, motorized vehicles, artificials, both legs. Nice meeting you. Thank you. He works for Microsoft. He's Sebastian. Sebastian, would you please come let me introduce?
Usually he works for Microsoft and he is volunteering for Rehan project. So L4 that is the difference. L4 only for 4 inches. అంటే అదేంటంటే కస్టమైజేషన్ ఉండదు, అందరికీ కూడా సేమ్ అన్నమాట. ఇదేంటంటే వాళ్ళ యొక్క చెయ్యి, ఈ చెయ్యి ఎంతలా ఉంది అంతే లావుతో అలా వస్తుంది, ఇది చెయ్యి ఎంత పొడుగు ఉంది అంతే పొడుగుతో అదే వస్తుంది. కస్టమైజ్ చేస్తారు ప్రతి వాళ్ళకి కూడా. ఎవరు చెప్పు ఉంటుంది అవునా అంటే ఎక్కడ ప్రోగ్రామ్ ఇప్పుడు వేరే వాళ్ళు రమేష్ మాది ఇదేంటంటే ట్రైనింగ్ అన్నమాట వాళ్ళకి ఎలా చేయాలి. అంటే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ యూజర్ ఆఫ్ ది prosthetic hand. Yeah, he is training. He also came from. You are from which country? I'm from Ethiopia. Ethiopia. So he's already having experience in using the hand. That's why he is training them. సో ఈజీగా ఉంటుంది ట్రైనింగ్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఉన్న వాళ్ళు మోటివేషన్ బాగుంటుంది. ఎవరబ్బా విజయవాడ విజయనగరం అక్కడ ఎవరు చెప్పారు నీకు ఈ ప్రోగ్రామ్ ఉందని? ఆయన ఇంతకుముందు ఇచ్చారంట అని చెప్పారు. ఓకే అప్పుడు మనం వెళ్ళాలనుకుంటున్నాం. మీది ఎవరబ్బా? సూర్య. నెక్స్ట్ షూట్ ఫస్ట్. థ్యాంక్స్. రోజుగా ఈ 1 year ఒకసారి మీరు మార్చి బాడీ Yes, sir. 1 year ఎవ్రీ ఇయర్ మారిపోతుంది సార్. అంతకుముందు జరిగినప్పుడు గాజుల శ్రీనివాస్ గారు అని ఆయన ప్రెసిడెంట్ గా ఉండేవాళ్ళు. నేను ఉన్నప్పుడు కొత్తగా వచ్చింది. మన ఫస్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు హీ వాజ్ ద ప్రెసిడెంట్. ఆయన తర్వాత గాజుల శ్రీనివాస్ గారు చేశారు. గాజుల శ్రీనివాస్ గారి తర్వాత ఇప్పుడు శేఖర్ గారు. వచ్చాడు శివారెడ్డి బూసిరెడ్డి శంకర్ రెడ్డి. అలానే రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్ అని ఒకటి ఉంది, వాళ్ళు కూడా చాలా పెద్దగా చేస్తారు. నెక్స్ట్ జూబ్లీ హిల్స్, ఇవన్నీ బెస్ట్ క్లబ్స్. సెక్రటరీ గారు, పాస్ట్ సెక్రటరీ ఆయన మురళి గారు. ఆయన మా డిస్టిక్ మొత్తానికి కూడా ఆయన బెస్ట్ సెక్రటరీ అవార్డు వచ్చిందండి ఆయనకి. ఇది ఇలాంటి పెద్ద పెద్ద రిచ్ క్లబ్స్ అన్నిటిని అధిగమించి ఆయన అవార్డు తెచ్చుకోరు. ఈయనేమో బెస్ట్ ప్రెసిడెంట్ ఇన్ దిస్ రీజియన్ అవార్డు వచ్చింది. బాగా చేస్తున్నారు. చెప్పాను ఆయన గురించి వచ్చినప్పుడు ఇతనికి మనం చేయాలని చెప్పాను. బాగా చేస్తాం. లాస్ట్ మనం ఒకసారి కలుద్దామండి. అది వాళ్ళందరూ కన్నులో ఉన్నారు. మొన్న రీసెంట్ గా మేము జూన్ లో లెగ్స్ ప్రాజెక్ట్ చేసాం. ఆ లెగ్ ప్రాజెక్ట్ లో ఏంటంటే మా అందరికి చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే, ఒక పర్సన్ 2 కాళ్ళు లేవు, ఇట్లా నేల మీద దేక్కుంటూ లోపలికి వచ్చారు. వెళ్ళేటప్పుడు 2 కాళ్ళు పెట్టుకొని మన ట్రైనింగ్ ఇచ్చారు మన వాళ్ళు. 2 బార్స్ పెట్టామన్నమాట నడవడానికి. వాటిలో ట్రైనింగ్ తీసుకున్నాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ వీడియో సార్ చూపిస్తారా? ఇలా వచ్చాడు సార్ ఇతను రావటం. ఇటువంటి మనం 2-3 ట్రైనింగ్ తీసుకొని అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మనకు అవార్డు వచ్చింది. ఈ కార్యక్రమంలోకి అడుగు పెట్టిన వెంటనే నాకు ఇది ఒక స్వంత ఇంటిలోకి
కుటుంబ సభ్యులతో పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రామ్ గా అనిపించింది. ఎందుకంటే ఇదే కార్యక్రమాన్ని ఈ మంగళకరం అనే కార్యక్రమంలో ప్రారంభంగా 2 years కిందట కదా ఆ కార్యక్రమంలో నేను పూర్తిగా ఇన్వాల్వ్ కావడం జరిగింది. నాకు ఇక్కడికి అడుగుపెట్టిన వెంటనే మిత్రులందరూ పాత మిత్రులందరూ ఇక్కడ కనపడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది దివ్యాంగుల్లో ఒక శక్తిని నింపి వాళ్ళలో ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ ఆత్మవిశ్వాసం కానీ కల్పించి వాళ్ళను సమాజంలో మమేకం చేసేదానికి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న రోటరీ క్లబ్ మంగళగిరి వారు నిజంగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. ఇది ఒక ప్రోగ్రాం కాదు వీళ్ళు చేసింది, ఇంతకుముందు కూడా చాలా ప్రోగ్రామ్ చేశారు. తొలిసారిగా వచ్చినప్పుడు నా దగ్గరికి రావడం జరిగింది. సార్ మీ మాదిరిగా ప్రోగ్రాం ఒకటి చేపట్టబోతున్నాము, దీనికి పేరు కూడా మంగళకరం అని పేరు పెట్టడం జరిగింది. మీరు దీనికి పూర్తిగా మీరు సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను కోరటం జరిగింది. నాకు చాలా ముచ్చటేసింది. మేము ఉద్యోగుల కన్నా, ఆఫీసర్స్ కన్నా, డిపార్ట్మెంట్ కన్నా వాళ్ళ యొక్క దివ్యాంగుల పట్ల వాళ్ళకి సేవ చేయాలనే వాళ్ళ నిబద్ధతను చూసిన తర్వాత నాకు కూడా చాలా మోటివేషన్ వచ్చింది. ఇమీడియట్ గా ఆల్ జిల్లా అధికారులతో రోటరీ క్లబ్ వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వర్తించి ఈ కార్యక్రమం మీద పూర్తిగా అవగాహన కల్పించి మొత్తము గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం మీద కిందికి వరకు పోయేట్టుగా మనం ప్రచారం నిర్వర్తించి వీళ్ళు గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా, ప్రభుత్వ అధికారుల కన్నా ఎక్కువగా వాళ్ళు పనిచేసి ఆ కార్యక్రమాలన్నీ వాళ్ళు విజయవంతం చేయటం జరిగింది. ఇప్పుడు ఎలా దీని మీద ఇలా చేసిన ఆ ప్రచారం వల్ల కానీ వాళ్ళు పంపించిన ఎంత చక్కగా చేశారంటే స్టార్టింగ్ లో పాంప్లెట్స్ అన్ని ప్రింట్ చేసి అన్ని జిల్లాలకు, అన్ని మండలాలకు ఇక్కడి నుంచి ఆ కార్యక్రమం వివరిస్తూ పంపించడం జరిగింది. ఇప్పుడు ఎక్కడైనా సరే మా డిపార్ట్మెంట్ కానీ లేకపోతే దివ్యాంగులు కానీ ఏ జిల్లాలో కానీ అడిగితే మంగళకరం అంటే వాళ్ళకు మంగళగిరి గుర్తొస్తుంది, మంగళగిరి రోటరీ క్లబ్. అంతగా ఇక్కడ ఉన్న మంగళగిరిలో ఉన్న రోటరీ క్లబ్ శ్రీకాకుళం కానీ, ఇందాక అన్నమయ్య జిల్లాలో కానీ, రామసముద్రం కానీ, లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు కూడా ఈ మంగళకరం ప్రోగ్రాం పోవటము, ఆ పేరు వినిపించటము నిజంగా అది మిమ్మల్ని పూర్తిగా నేను ఆ విషయంలో అభినందిస్తున్నాను. ఇంకొకటి, మనము ఇక్కడ నుంచి ఇది ఇందాక చెప్పాడు మిత్రుడు రాజశేఖర్ గారు, స్టార్టింగ్ లో మనకు ఈ హ్యాండ్స్ కానీ ఏదైనా ఉపకరణాలు మనకు ఇచ్చినప్పుడు కొంచెము డిస్కంఫర్ట్ ఉంటుంది, కానీ దాన్ని ఇమీడియట్ గా మనము వాడకుండా నిలిపేస్తే అది పర్మనెంట్ గా వీళ్ళు పడిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, పల్లెల్లో కూడా చూస్తూ ఉంటారు, మన వృద్ధులకు మనము ఇయరింగ్ ఎయిడ్స్ ఇస్తూ ఉంటాం, వినికిడి యంత్రం. కానీ వాళ్ళు కొందరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ లో దాన్ని ఉపయోగించే విధానం తెలియక, లేకపోతే దాంట్లో ఆ చేంజ్ ఉన్నట్టుండి అంత ముందున్న ఆ శబ్ద గ్రహణం ఇది పెట్టిన తర్వాత మారిన వలన దాన్ని డిస్కంఫర్ట్ గా ఫీల్ తీసేస్తారు. తీసేసిన తర్వాత పర్మనెంట్ గా వాళ్ళు దాన్ని ఆ శ్రవణ లోపం కలిగిన వాళ్ళుగానే ఉండిపోతారు. కానీ కొందరు దాన్ని అదే విధంగా పెట్టుకొని తర్వాత కూడా యూజ్ చేసిన వల్ల అది పూర్తిగా వినియోగించుకొని వేరే చెప్పిన మాటలు కూడా విని అందరు జనశ్రీవన సవంతులు బాగా కలిసిపోతున్నారు. ఆ విధంగా మీరు కూడా మన రాజశేఖర్ చెప్పినట్టు ఏదైనా డిస్కంఫర్ట్ ఉన్నా కూడా దాన్ని వదిలేయకుండా, ఏదైనా సమస్యలు ఉంటే, డౌట్స్ ఉంటే వీళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని దాన్ని పూర్తిగా మీరు వినియోగిస్తే తప్పనిసరిగా మీకు అది ఉపయోగపడుతుంది. ఇది ఎలా అంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక నమ్మకంతో, ఒక ధైర్యంతో, ఒక శక్తితో మా పని మేము చేసుకోగలుగుతాము అనే ఒక గొప్ప నమ్మకంతో మీరు వెళ్ళాలి. అలాగే మీరు ఎక్కడ ఇందాక నేను చెప్పినట్టు మిత్రుడు ఇందాక మనం ఇక్కడే చూసుకుంటున్నాం, మనకు అది ఒక మనసులో మైండ్ సెట్ లో ఉంటుంది. కానీ దివ్యాంగులు ఏ దానికి ఎవరికి తీసుకోరు. మనం
కప్పుకున్నాం, మన టవల్ కప్పుకున్నాం. నువ్వు ఇక్కడి నుంచి పోయేటప్పుడు నువ్వు టవల్ కప్పుకున్న అవసరం లే. ఎక్కడైనా పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ మీరు అటెండ్ అయినప్పుడు మామూలుగా అందరితో పాటు ఎలా ఉన్నారో ఆ విధంగా మీరు పార్టిసిపేట్ చేస్తారు. అది మీకు కొన్ని రోజులకు మీకు తెలిసి వస్తుంది. అటువంటి మీకు ఆ ఆత్మవిశ్వాసం కానీ, అంత ధైర్యం కానీ ఈ కార్యక్రమంగా కలుగుతుంది. ఈ విధంగా దివ్యాంగులను ఒక అందరికి సమాన అవకాశాలు కలిగిన సమాజంలో నమ్మకంతో, ఇంత శక్తితో, ధైర్యంతో జనసేన స్రవంతిలో కలిసేదానికి తోడ్పడిన ఈ రోటరీ క్లబ్ మంగళగిరి వారికి మరొకసారి నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనేదానికి నాకు అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ నేను సరదా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం, సోదరులందరికీ నమస్కారం. మంగళగిరిలో మంగళకరమైనటువంటి కార్యక్రమం రోటరీ క్లబ్ వారు నిర్వహించినటువంటి చేతులు లేనటువంటి వారికి చేతులు కృత్రిమంగా ఏర్పాటు చేయటం, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ విచ్చేసినటువంటి వారు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ఎంతో శ్రద్ధగా ఈ కార్యక్రమానికి, చేతులు లేనటువంటి వాళ్ళ చేతుల కార్యక్రమానికి వాళ్ళకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ వారందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్లుగా వచ్చినటువంటి ప్రకాష్ రెడ్డి గారు కానీ, అలాగే కోటేశ్వరరావు గారు కానీ, మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున ఒక చిన్న ఫెలిసిటేషన్ ఉంటుంది. Thank you, sir. Thank you very much.